నీవు జీవిస్తావని భరోసా ఉందా నీకు? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, ఈ జీవితంలో మనకి ఏది గ్యారంటీ లేదు. గ్యారంటీ అంటారు. ఉదాహరణకి ఒక సంవత్సరం క్రితం మే నెలలో అనుకుంటాను మా ఏసీ పోయింది కాబట్టి ఒక క్రొత్త ఏసీ కొనుక్కున్నాం. నా కొడుకు కొనిచ్చాడు. అయితే కొనుక్కొని మేము పెట్టుకున్న తర్వాత ప్రతి వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి ఆగిపోయేది ఏసీ. క్రొత్త మిషన్ అండి. అది మా దగ్గర పనిచేయటం కన్నా ఎక్కువగా ఆగిపోవటమే మాకు అనుభవం. ఎక్కువగా పని చేయకుండానే ఉండేది. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అయిపోయాయి, కేకలు అయిపోయాయి. గ్యారంటీ అన్నారు. స్మాల్ ప్రింట్ ఎప్పుడన్నా చదువుతాం, మనం చదవం. ఆ స్మాల్ ప్రింట్లో రాసిన రూల్ ఏంటంటే ఏసీ బాగోపోతే కొన్న 10 రోజుల్లోగానే మీరు కంప్లైంట్ ఇస్తే కొత్తది ఇస్తాం, కానీ తర్వాత మీరు కొత్తది అడగటానికి వీల్లేదు అని అక్కడ రాసుంది. వాళ్ళు మేము కంప్లైంట్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఇక్కడ కాదండి మీరు కొన్న దగ్గర చెప్పండి అన్నారు. కొన్న వాళ్ళకి చెప్తే మేము ఈ రోజు కాదు రేపు ఫోన్ చేయండి, అలాగ పోస్ట్పోన్ చేసి 11వ 12వ రోజు కంప్లైంట్ చేసుకున్నారు. సరే, ఇంకా తర్వాత మేము థ్రెటన్ చేయడం జరిగింది, బెదిరించడం. ఆ కంపెనీ ఏ బ్రాండ్ అయితే ఉంటుందో ఆ బ్రాండ్ వాళ్ళకి ఫోన్లు లేకపోతే కంప్లైంట్లు, ఈమెయిల్లు అన్నీ అయిపోయాయి. ఇంకా నేను కామ్ అయిపోయి నా కర్మ అని నేను ఊరుకోలేదు. ప్రార్థన చేయటం మొదలుపెట్టి దీనికి గ్యారంటీలు ఇలాగే ఉంటాయి ప్రభా, ఈ లోకంలోని మాకు సాయం చేయ ప్రభా అంటూ దేవుడికి మొరపెట్టడం తప్పించి నేను గొడవ పెట్టడం మానేశాను. కంప్లైంట్ మాత్రం పోగానే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. 3 రోజులు అవగానే 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా రాలేదు మీ మెకానిక్ అని ఫోన్లు చేయటం. అంతే. ఎప్పుడు మీరు చూస్తే కనీసం నెలకు 30 కంప్లైంట్లు ఉంటాయి మేము అక్కడ ఆ కంపెనీలో. వాళ్ళు విసిగిపోయి ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ని పంపించి మొత్తం చెక్ చేసుకుని ఈ ఏసీ తీసుకెళ్ళిపోయి బాబు మీకు నమస్కారం అని వాళ్ళు ఏం చేశారంటే క్రొత్త మిషన్ ఇచ్చేస్తారు. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ కొనుక్కోండి అంటే ఆ బ్రాండ్ తప్పించి ఇంకో బ్రాండ్ కొన్నాం. ఏ బ్రాండో తెలియాలని ఉందా ఏంటి మీకు? ఎవరైనా అంతేనండి. ఈ లైఫ్లో ఏది గ్యారంటీ లేదు, ఏది గ్యారంటీ లేదు. ఒక్కరు మాత్రం గ్యారంటీ ఇస్తున్నారు, దానికి డోకా లేదన్నారు. అదేంటి తెలుసండి? వస్తువు కాదు, లైఫ్ ఇట్ సెల్ఫ్. ఎంత ఆశ్చర్యం! ఏంటి? జీవమును గురించి గ్యారంటీయా? ఎస్, ద బైబుల్ హస్ గివెన్ యూ సచ్ ఎ గ్యారంటీ. జాన్ చాప్టర్ 14:19, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఒక గ్యారంటీ గురించి రాశారు. అక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభు వారు, నేను జీవించుచు ఉన్నాను కనుక మీరును జీవించెదరు. నేను జీవించుచున్నాను కనుక. ఆయన ఎప్పటి వరకు జీవించాడు? మీ దృష్టిలో 33.5 సంవత్సరాల వరకు మాత్రమే జీవించాడని మీ దృష్టి. ఎందుకంటే సిలువ వేయబడిన తర్వాత చనిపోయాడు కదా అంటున్నాను. ఎగతాళిగా ఎక్కిరించినటువంటి నీకు చెక్ మేట్ ఏంటి తెలుసా? 3వ రోజు తర్వాత ఆయన తిరిగి లేచాడు. అందుకే ఆ మాట అన్నాడు. లేకపోతే ఆయన జీవించకుండా నేను మరణిస్తాను కనుక మీరు జీవిస్తారు అనలేదు ఆయన. నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు. ఐ లివ్ సో యూ ఆల్సో విల్ లివ్. ఐ లివ్ దానికి సబ్జెక్ట్ టు నాట్ బీయింగ్ కిల్డ్ ఆన్ ద క్రాస్, నాట్ బీయింగ్ బరీడ్ అని లేదండి ఇక్కడ. హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ అస్ అ గ్యారంటీ అబౌట్ అవర్ లైఫ్. హల్లెలూయా. ఎవరైతే ఆయన జీవానికి వారి జీవాన్ని జోడిస్తారో దే విల్ ఒబ్టైన్ ఇటర్నల్ లైఫ్. అంటే ఎవరైతే వారి జీవితాన్ని ఆయన జీవానికి జోడిస్తారో, హుక్కేసుకుంటారో, వారు పొందుకునేది ఏంటంటే నిత్య జీవము, నిత్యము జీవిస్తారు. అంటే మనకు మరణం ఉండదండి. ఎస్, ఉండదు. మరి మా ఇంటి దగ్గర ఆ చర్చి వాళ్ళు
కాఫిన్లో తీసుకెళ్ళారేంటి? ఊరుకోండి సార్, మేము తలంతా పండిపోయి మీరు రేపో మాపో బకెట్ తన్నే వాళ్ళ ఉన్నారు అంటే, నేను మాట్లాడుతున్నది ఆ మరణం గురించి కాదు. ఆ మరణం అందరికీ సంభవిస్తుంది, కానీ రెండో మరణం అనేది ఒకటి ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆ రెండో మరణం ఏంటంటే నరకానికి పోవటం. నరకానికి పోవటం. సో నరకం యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారికి లేదు. ఊరుకోండి సార్, అప్పుడెప్పుడో చనిపోయిన తర్వాత అప్పుడెప్పుడో నరకం అంటే, ఇప్పుడు సంగతి మాట్లాడండి అంటే, ఈ లోకంలో నేను జీవించినంత వరకు ఆయన కొరకు జీవిస్తాను, ఆయన నాలో ఉండి జీవింపచేస్తాడు. లేదా బైబిల్లో ఉన్న మాటలు కానీ నేను వాడితే ఏమని చెప్తున్నానంటే, ఆయన కొరకు జీవిస్తున్న నన్ను ఆయన జీవింపచేసే విధానం ఏంటంటే, ఇంకా జీవించేది నేను కాదు, నాలో ఉండి ఆయనే జీవిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మీలో ఆ దేవుడే జీవిస్తున్నారా? అవును. దైవత్వం కలిగినటువంటి ప్రతివారు కూడా, యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించిన ప్రతివారు కూడా, ఆయన దైవత్వంలో పరిపూర్ణుడు కనుక, ఆ పరిపూర్ణుడైన వాడు నాలో ఉన్నాడు కనుక పరిపూర్ణ దైవత్వం నేను కలుగుంటాను. దేవునికి మహిమ కలుగునగాక. దట్ ఈస్ మై అష్యూరెన్స్, దట్ ఈస్ మై గ్యారంటీ. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏంటి? సో దేవుడే నాలో జీవిస్తూ ఉన్నారు అంటే నాకు అసాధ్యమనేది ఏదైనా ఉందా? లేదు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమనేది లేదు కనుక, నేను కాదు జీవిస్తున్నది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు కనుక నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. అందుకే నేను ఎంత బలహీనుడినైనా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, కొంతమంది అంటుంటారు, మీరు అసలు తొలగిపోరు, తొణకరు, బెణకరు, స్థిరుడిగా అలాగా నిండు కొండలా కూర్చుంటారండి, ఇన్ని సమస్యలు ఉన్నాయా? అవును. ఏ సమస్య అయినా నా ప్రభువుకి అప్పచెప్తున్నాను. నేను నిర్భయంగా, నిరభ్యంతరంగా, అసలు ఏమాత్రం ఏది కూడా నన్ను తాకనట్లు నేను నిద్రపోతాను. ఎందుకంటే ఆయన ఒళ్ళో నేను పడుకుని నిద్రపోతాను, విశ్రమిస్తాను. వాట్ అబౌట్ యూ? డూ యూ వాంట్ టు టేక్ రెస్ట్ ఇన్ హిమ్? ఆయనలో నీ విశ్రాంతి తీసుకోవాలని ఉందా? కమ్, ఆయన రక్షకుడికి అంగీకరించి నువ్వు ఆయన రక్షకుడికి అంగీకరించి బాప్తిసం తీసుకో. ఆయన అంటున్నారు ఏమని? ఐ లివ్ సో యూ ఆల్సో విల్ లివ్. నేను జీవిస్తున్నాను కనుక నువ్వును జీవిస్తావు, లేకపోతే జీవించదు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొరకు నాయన మమ్మల్ని ఆయుత్తపరచుకోండి, బలపరచండి నాయన. రండి, మా హృదయాల్లోకి రండి. ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ అలోన్. నాకు నేనే ఏదో జీవించలేను ప్రభా, జీవించలేను. మీరు ఉండండి, మీరు నడిపించండి, మీరు జీవించండి, నన్ను జీవింపచేయండి. మీరు నాలో ఉండి మీరే జీవించండి ప్రభా. ఇంక మళ్ళా జీవింప చేయటం, నేను మళ్ళా మీతో కలిసి నేను మాట వినలేదేమో, ఇవన్నీ ఎందుకు ప్రభా? నేను నీ ఒళ్ళో నేను నిద్రపోతాను. నాలో నువ్వు ఉండి, నాలో నువ్వు ప్రవేశించి, నువ్వు జీవించి ప్రభా, నువ్వు బ్రతుకు ప్రభా. నీ చేతికి ఈ పెంకును అప్పచెప్తున్నాను. నీ నామానికి నువ్వు జీవించి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.